త్వరగా ఇద్దరికి వచ్చేయాలి. ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానండి. ఇంకొక సాహిత్యం తెలియజేయండి. సంఘపెట్టిన కూడా ఉన్నానండి. మరి సీట్లో మరి అక్కగారు చెల్లి గారి సాక్ష్యం పెట్టయితే మరి ఆ యొక్క కుక్కల విషయంలోనైతే చాలా ప్రమాదం మరి జరగడం మరి మనం చూస్తూ ఉన్నాం. మరి సాతాను యొక్క గలిబిలి, సాతాను ఎలా చెడగొట్టాలని ఆలోచన, దేవుని నామాన్ని మహిమపరచకుండా చేయడమే వాడి ఆలోచన కనుక దాని కార్యం కనుకొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకునే దేవుడు కనుక దేవుడికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయితే నేను ఒక చిన్న ఆలోచన కలిగి ఉన్నానండి. మరి ఎంతో ప్రయాసపడి ఎంతో మరి ట్రైనింగ్ చేసి మరి దైవదాసుని ఎందుకు వచ్చి మరి ఎంతో నేర్చుకున్నానండి. కానీ ఎంతో నేర్చుకున్నాను కానీ ఎంతో చేశాను కానీ మరి పరిచయంలో ముందుకెళ్ళడానికి నాకు అవకాశం లేదు. మరి దైవదాసులు నాకు మరి అవకాశం ఇప్పిస్తారని ఆలోచన కలిగి ఉన్నాను. కానీ మరి సాగుపెట్టినందరూ కూడా మరి బైబిల్ ఎంతమంది వెళ్తారండి? ఇందులో చేతులెత్తండి. బైబిల్ చదివేవాళ్ళందరూ చేతులెత్తండి. బైబిల్ చదివేవాళ్ళందరూ చేతులెత్తండి. బైబిల్ ఎంత చేసి చదువుతారండి? 1 గంట, 2 గంటలు, 3 గంటలు? మరి నేనైతే 4 గంటలు చదువుతాను. హల్లెలూయా. ఒక రీతిరంతమానం కూడా 4 గంటలు చదవద్దని ఉండేది. కానీ నాకు చదువులేదండి. కానీ గబగబా చదవలేదు. కానీ 4 గంటలు మరి నేను బైబిల్ చదవకుండా ఉండడం ఎప్పుడు కూడా మరి దేవుడు నాకు గొప్ప విజయం ఇచ్చాడు. ఎన్నో వేళలు నేను చనిపోవాలి, మీ ముందు నిలబెట్టేటట్టు దేవుని కృపడండి. అయితే మీలో సేవ చేయాలి, మరి పరిశుద్ధ గ్రంథం గురించి మీరు తెలుసుకోవాలని ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే కనుక నేను 10 నిమిషాలతో వారితో మాట్లాడతాను. 10 నిమిషాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని అర్థమయ్యే విధంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అర్థమైతే ప్రభు యేసుక్రీస్తు మీకు అర్థమవుతాడు. యేసుక్రీస్తు అర్థమవుతే మరి పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభువుని చూడలేము. పరిశుద్ధ గ్రంథం చదవకుండా యేసుక్రీస్తు మీకు అర్థం కాడు. యేసుక్రీస్తు గురించి అర్థం కావాలంటే కనీసం ఒక అరగంట అయినా, రోజుకు ఒక అరగంట బైబిల్ చదవండి. లేదా 1 గంట సేపు, మీకు ఎన్నో సేపు బైబిల్ చదువుతూనే ఉండండి. ఎప్పుడు చదువుతూనే ఉండండి. మీ జీవితాంతాలు చదువుతూనే ఉండండి. వాక్యం మరి బైబిల్ స్పీడ్గా మీకు చదవాలని ఆశ కలిగి ఉంటే కనుక మరి దైవదాసులు కూడా మన అనుభవం ఉన్నారు, చెప్పడానికి కూడా దైవదాసులు ఉన్నారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను మరి దాని అర్థమయ్యే విధంగా మరి ఆదికాండం మొదలుకొని గాడులంత వరకు కూడా మీకు ఏ గ్రంథం మీకు అర్థం కావాలో ఆ గ్రంథం అంతా ఎవరిమంతా కూడా మీకు ముందుంచుతాను. మరి పరిశుద్ధ గ్రంథం మీరు అందరూ అర్థం చేసుకోవాలని, ఇదిగో మహాగ్రంథము, పరిశుద్ధ గ్రంథము, ఈ గ్రంథం మీకు అందరికీ అర్థం కావాలని, మీకు ఏ అవసరమైనా సరే ఏ గ్రంథంలో ఉన్న మరి ఈ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంటారని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసింది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ప్రభువు తెలిసింది మనకు తెలిపి ఉన్నాడు కనుక మరి దైవదాసులు కూడా ఇదివరకు మనకు ప్రార్థన చేసే నిమిత్తము పరిశుద్ధ గ్రంథం ఎవరు చదవకుండా ఉండడానికి వీలేదు అని దైవదాసులు కూడా నొప్పి చెప్తూ ఉన్నారు. పరిశుద్ధానికి నాకు కలిగింది మరి ఎవరికి మరి అందరికీ కలగాలి. ఎందుకంటే ఇది అర్థమైతేనే తప్ప యేసుక్రీస్తు అర్థం కాడు. యేసుక్రీస్తు అర్థమైతేనే తప్ప పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. కానీ మన మానవ జ్ఞానంతో తప్ప, మానవ జ్ఞానంతో ఉంటే కనుక శరీరం ఈ దేనికి పనికిరాదు. ఈ లోకము మృతము, శరీరము మృతము. కానీ ఆత్మ జ్ఞానం కలిగి ఉంటేనే కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎన్నో మరి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరి సినిమాలు షికారులనుకుంటూ మరి సరదాల సంతోషాలనుకుంటూ తిరిగేవారు కానీ మరి పరిశుద్ధ గ్రంథం గురించి ఆలోచించేవారు కాదు. నేను ఇక్కడి నుంచి ఇద్దామంటే అయితే 10లో ఉంటాను, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఉంటాను. నేను అలా చేసి ఇది 2వ సంవత్సరం అండి. అక్కడి నుంచి కూడా నేను అలాగే జీవిస్తున్నాను కనుక మీరు కూడా అలాగే జీవించాలి అని ఆశపడుతూ బైబిల్ ట్రైనింగ్ మీరు చేయండి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి. ఒకవేళ అర్థం కావట్లేదంటే దైవదాసులు ఉన్నారు చెప్పడానికి మేము ఉన్నాం.
మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మంచి జ్ఞానంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకొని అనేకమైన వాటిని రక్షించడానికి మేమే కాదండి, ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, రేపు ఉంటాం, రేపు పని మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కనుక రాబోయే తరానికి మీరే సాక్షులు, రాబోయే తరానికి తల్లిదండ్రులే గొప్పవారు కనుక మీరు చేయాలి, అనేకమైన వాటిని రక్షించాలి. ఇదే నా ఆస్తి. ఈ లోకంలో నాకు ఏం సంపాదించుకోవాలని ఆశ కానీ ఏమీ నాకు లేదు. అందరూ నుంచి రాజ్యంలో ఉండాలన్నది నా తుది శ్వాస వరకు నా ఆలోచన. ఈ చిన్న మాట దేవుడు దీవించుగా. దేవుడు మంచి మాటలు చెప్పినందుకు చప్పటి వరకు చూడడం సహోదరుగా ప్రగతి అందరికీ వందనాలండి. అయితే మన రెండు మాత్రం కూడా బాగా నీరసం, ఆకలి సరిగ్గా అవ్వలేదండి. అయితే ప్రార్థన చేసుకున్నానండి. ఇప్పుడు 3 సార్లు కదా 6 సార్లు కూడా ఆకలి. అయితే నాకు తినడానికి ఖాళీ ఉంటుందండి. తిరిగి నీరసం అవుతుంది. మీ అందరూ కూడా నా గురించి ప్రార్థించండి. అయితే ఈ బైబిల్ అన్న చెప్పినట్టు ప్రతిరోజు ప్రార్థన కోసం ఉంది. కానీ నేను ఒక రోజు కూడా కేంద్రం గ్రంథం 180 తప్ప రెండోది ఇప్పుడు చదవలేదండి. చదువు నేను చదివింది కూడా జరగట్లేదండి. నేను చదవాలంటే మొత్తం చదివేస్తానండి, కాకపోతే త్వరలో లేదండి. మీ అందరూ ప్రార్థన చేయండి. వాక్యం అర్థం అవ్వాలి, బైబిల్ అర్థం అవ్వాలి. ఇదివరకు 3 గంటలు చేసి ప్రార్థన అండి. ఇప్పుడు 3 నిమిషాలే చేసుకుంటానండి. 6 సార్లు పెట్టే 3 నిమిషాలు కాదు, 30 నిమిషాలు చెప్పారు. మా కుటుంబం కూడా దీవించబడాలని ఇక్కడ వరకు పడ్డ కష్టాల నుంచి దేవుడు విడిపించారండి. మా కుటుంబంలో క్షేమాలు దయచేసారండి. మా అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చారండి. క్షేమం ఇప్పుడు చిన్న సాక్షి దేవుడు గట్టిగా చప్పటి అందరూ కూడా ఒకసారి అందరూ లేచి నిలబడతాం. హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా
దేవుడు ఈ ఉదయకాలం ఇప్పుడు వరకు పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం. మరి గతించిన 3 దినాలు అందరూ కూడా ఇక్కడ ఉపవాసాల్లో పాల్పొందారు. నేను ఉన్నాను, ఇంకా చాలామంది విశ్వాసులు ఎస్తేరు ఉపవాసం చేశారండి. అందరూ చెప్పండి, ఏం ఉపవాసం చేశారు? ఎస్తేరు ఉపవాసం అంటే నీళ్లు తాగకూడదు, అన్నం తినకూడదు. అందరూ చెప్పండి, పట్టణంలో చెప్పండి. ఎస్తేరు ఉపవాసం అప్పుడు నీళ్లు తాగకూడదు, అన్నం తినకూడదు, ఫోన్ వాడకూడదు, మనుషులతో మాట్లాడకూడదు. అది ఎస్తేరు ఉపవాసం. టీ పాలు అది ఉపవాసం, అది ఎస్తేరు ఉపవాసం కాదు. ఎస్తేరు ఉపవాసం అంటే సంపూర్ణంగా ఉండే ఉపవాసం. మరి దేవుడి మహాకృపను బట్టి ఆ రోజు ముగింపు రోజు ఒకరు బాప్టిస్ట్ని కూడా తీసుకున్నారు. దేవుడు చాలా మహిమకరంగా జరిగించాడు. ఈరోజు నేను చిన్న చిన్న పొద్దున డిస్టర్బెన్స్ని బట్టి మనసు బాధ కలిగిన ఏ సాతాను మనల్ని ఏం చేయలేక, వాడు ఓర్చుకోలేక, మనల్ని ఏం చేయలేక అక్కడ కుక్కర్ను పగలగొట్టాడు, పిల్లలను పగలగొట్టాడు, కానీ మనల్ని ఏం చేయలేకపోయాడు. వాడు అసూయ పడుతున్నాడు. మనందరూ చెబుతాం, సాతానా మమ్మల్ని చూసి నీవు అసూయ పడుతున్నావు, నీ వల్ల మమ్మల్ని పాడు చేయడం ఏ మాత్రము సాధ్యమవదు. ఎందుకంటే ఆమె ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. గట్టిగా చెప్పలు పెడుతున్నాడు. హల్లెలూయా. సాతాను వల్ల మనల్ని ఏం చేయలేదండి. మనల్ని ఏం చేయలేక మనల్ని ఎలా బాధ పెట్టాలో వాడు 9 వరకు మేము ఇక్కడే ఉన్నాం. ఈరోజు లేట్ అయింది. మా గురువు గారు సంవత్సరాలు నేర్పించిన సంవత్సరం పెట్టడం రాదు, సంవత్సరాలు నేర్పించిన షోల్డర్ చేయడం రాదు. మళ్ళా నేర్పించాల్సి వస్తుంది. అన్ని దగ్గరుండా నేర్పించా. చాలా లేట్ అయింది. ఏంటి అంత ఈరోజు గలిబిలిగా ఉంటుంది అనుకున్నా. నేను అలా కొంత దాటి ముందుకెళ్ళానండి. వెంటనే ఫోన్, అయ్యారు ఏమన్నారండి, వచ్చేపాటికి ఏమన్నా పేలింది, ఇటు ఒకటి వెళ్ళాడు, అటు ఆమె వెళ్ళింది, వీళ్ళు లఘువ దిగువలు ఆడుతున్నారు. నాకు నవ్వు వచ్చింది. సాధారణంగా నన్నేం చేయలేవు, మమ్మల్ని సంఘాన్ని ఏం చేయలేక వాళ్ళే నా మధ్య మీద పడినట్టు కుక్కర్ బాగా కొట్టారు, అదే చేయగలిగిందని చెప్పి నేను ప్రభువుని బట్టి సంతోషించాను. ప్రజలు హల్లెలూయా. ఎందుకు సాధారణ మీద జలసీ పడుతుందంటే 2015 డిసెంబర్ 16వ తారీఖు ఒక ముఖ్యమైన ప్రస్తావన స్టార్ట్ అయింది. 2025 డిసెంబర్ 16 ఆ ప్రస్తావన 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఒకసారి లెక్కేస్తారా? ఈరోజు కొంచెం ఈ సౌండ్ సిస్టమ్ ఇస్కేమైనా నాకు కొంచెం వ్యత్యాసం ఉంది. ఎందుకంటే అన్నవాళ్ళు వేరే నడిపింపులో నుంచి వచ్చారు. వాళ్ళ స్టైల్ వాళ్ళు వాడుతున్నారు, మన స్టైల్ వేరే. కాబట్టి కొంచెం వాళ్ళు కూడా మన స్టైల్లోకి వచ్చేది కాక, మరి వీళ్ళు మంచి ఆర్టిస్టులు. మన పేదరన్న వాళ్ళు బాగుంది, వాళ్ళ ఫ్రెండ్ చాలా దూరం నుంచి వచ్చారు. నేనే ఫోన్ చేయలేదు, రమ్మలేదు. మరి సడన్గా ఉదయం వచ్చేపాటికి అన్న అక్కడ ఉన్నాడు. నేను ఈ అలవాటు పొప్పు దెబ్బ జరుగుతుంది కదా, ఏంటో దాన్ని బట్టి నేను ముందే సెట్ చేసుకున్నాను. ఈరోజు బాగుండాలి వచ్చిన సౌండ్ సిస్టమ్ అంతా అని చెప్పి మ్యాట్ గీట్లన్నీ వేయించాను. దేవుడు విశాలపరుస్తున్నానని చెప్పాడు. సరే జనం వస్తారని చెప్పి అన్నీ సిద్ధపరచుకున్నాం, రెడీ అయ్యాం, పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు అనుకున్నాం. వాళ్ళు కూడా వచ్చారు. ఇలా కుక్కర్ వేలింది కానీ దేవుడు మన పైన అపారమైన కృప చూపించాడు. సరే వీళ్ళు లెక్కలు బాగా ఎవరికొచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సార్ లెక్క ఏంటి? 2015 డిసెంబర్ 16వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 16వ తారీఖు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా? 10 సంవత్సరాలు పూర్తవుతుందా? 9 నుండి 10లోకి వెళ్ళిందా? పూర్తవుతుందా? కరెక్టేనా? మాకు డౌట్ ఉంది. 2015 డిసెంబర్ అండి, 16వ తారీఖు
2025 డిసెంబరు 16వ తారీఖు వస్తుంది, నెక్స్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని అయిపోయింది? కరెక్ట్ 10 నిండిదియా అమ్మా? డిసెంబర్కి 10 పూర్తి 11లోకి వెళ్తారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఈ డేట్ ఏంటి అని చెప్పి మీరేం కన్ఫ్యూజ్ అవ్వదు. డిసెంబర్ 16వ తారీఖు మా జీవితంలో సేవలో అడుగు పెట్టిన తొలి దినం అండి. గట్టిగా హల్లెలూయా. 2015 డిసెంబర్ 16వ తారీఖు స్టార్ట్ అయింది సేవ. నల్లగుంపు వరకు చిన్న ఇంట్లో, పాడుపడిపోయిన ఇంట్లో, విశ్వాసం లేని ఇంట్లో, ఆ ఇంట్లో ప్రారంభమైన సేవ ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ఒక 2 నెలలుగా ఈ తారీఖు దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఉపవాసాలు ఉన్నప్పుడు గుర్తు చేశాడు. ఏంటి డిసెంబర్ 25, 2015 నుంచి 2025 వరకు ఎన్ని సంవత్సరాలు? నేను 10కి 11, 9 ఏం అర్థం కావట్లా. అసలు మన సేవ స్టార్ట్ చేసింది ఎప్పుడైనా చూస్తే కరెక్ట్గా డిసెంబర్ 16వ తారీఖు 10 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నాం. 11వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. గట్టిగా చెప్పబోతున్నాం. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాలు మనం సాధించింది ఏంటంటే 192 మందికి మన చేతులతో, మన స్వహస్తాలతో బాప్టిజం ఇవ్వగలిగామండి. గట్టిగా చెప్పబోతున్నాం. 3 మందిరాలు కట్టగలిగాము. 3 సార్లు ఇదే మందిరాన్ని పెంచగలిగాము. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు, నెక్స్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు, ఇది 3వ మందిరము. దేవుడు ఇంకా ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు విశాలపరచును కాక. దేవుని చిత్తమైతే, దేవుని చిత్తమై అన్నీ అనుకూలించి ధనమంతా సమకూడి ఈ మందిర పనులన్నీ పూర్తయితే డిసెంబర్ 16వ తారీఖే మందిర ప్రతిష్ట కార్యక్రమం కూడా దేవుడి చిత్తమైతే సంపూర్ణంగా జరిగింది. 10 పూర్తి చేసుకుంటాం. సంతోషంగా సంబరంతో క్రొత్త సంవత్సరం అడుగు పెడతాం. గట్టిగా చెప్పడం. మీరు ఆ రోజు కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు దేవుని మాటలు విందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడండి. యేసయ్యా నన్ను మీరు బలపరచండి. యేసయ్యా నాతో మీరు మాట్లాడండి. నన్ను మీరు బలపరచండి. నాతో మీరు మాట్లాడమని యేసు నామమున నన్ను మీరు బలపరచండి. నాతో మీరు మాట్లాడండి. యేసు నామమున నన్ను మీరు బలపరచండి. నాతో మీరు మాట్లాడండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాలంతమందు దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ అనుభవించేటట్టుగా చేస్తూ ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి. అయితే ఆది దినాల్లో దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండం బాబు గ్రంథాలు వాయించండి. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని
ప్రాకు ఏలుదురుగా పలికెను. హల్లెలూయా. దేవుడు ఆదిలో ఒక నిర్ణయం తీసుకున్నాడండి. దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఎవరెవరు మాట్లాడుతున్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాట డిస్కషన్ జరుగుతుంది. బాబు ముగ్గురు పిల్లలు ఎక్కడండి, ఇప్పుడు ముగ్గురు రండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సహోదరుడా, ఆయన నిన్న 20 కేజీలు బియ్యం, 20 కేజీలు బియ్యం తీసుకున్నాం. ఓకే, కోట బియ్యం బాబు. ప్రజలు హల్లెలూయా. ఏం చేస్తాం, ఫోన్లు వచ్చినాక గొర్రెలు పాడేది. ప్రజలు హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఆలోచన చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. హల్లెలూయా. అందరూ చెప్పండి, మన స్వరూపమందు, నా స్వరూపములో నా పోలిక చొప్పున నేను మనిషిని తయారు చేస్తాను. నా అంటే ఒకడు, మనము అన్నాడు. మళ్ళీ చదువున్న వాక్యం, దేవుడు మన స్వరూపము. మనం అన్నాడా, నేను అన్నాడా? మనం అంటే ఎక్కువ మంది ఉన్నాడు, ఒకడు ఉన్నాడా? ఎక్కువ మంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారంటే, మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను తయారు చేద్దాము, వారు భూమిని ఏర్పాటు చెప్పాడండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఆలోచన చేసుకొని మట్టి ముద్దని తీసుకొని, ఈ మట్టి ముద్దని దేవుని స్వరూపంలో తయారు చేశాడంటండి. తయారు చేసి ఆ మనిషి దగ్గరికి వచ్చి అని ఊనని మనిషి సంపూర్ణంగా జీవాలయ్యాడు. గట్టిగా హల్లెలూయా. మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అధికారాన్ని ఇచ్చాడండి. 4వ వ్యక్తి, బాగా 4వ వ్యక్తి. ఇప్పుడు ఆదాము తయారు చేశాడు, మనిషిని తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత కుటుంబంలో 4వ వ్యక్తి వచ్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎంతమంది? అందరూ చెప్పాలి, ఎంతమంది? ముగ్గురు. ఇప్పుడు ఈ నిన్న 4వ వ్యక్తి. హల్లెలూయా. ఇదిగో మంచి చెడులు ఎరుగినట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. ఇప్పుడు ఈ పరలోకపు కుటుంబంలో ఎంతమంది చేరారంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆదాము నరుడు కలిసి కుటుంబంగా ఏర్పడ్డారండి. గట్టిగా చెప్పండి కొట్టు ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా. పరలోక రాజ్యాన్నేమో దేవుడు ఏర్పడినాడు, భూమినేమో మనిషిని రూలింగ్ చేయమన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని నేను అంటాను. పరలోక రాజ్యం నా సింహాసనంగా ఉండింది. పరలోక రాజ్యము అధికారం నేను తీసుకుంటాను. భూమి మీద సమస్తము కూడా నా కుమారుడా నీకు అధికారం ఇచ్చానని ఆదాముకి సమస్త అధికారాన్ని దేవుడు అప్పగించాడు. 28వ వచనం చదవండి. 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి.
దానిని చెప్పండి, దానిని లోపరుచుకోనండి. మీరు లొంగిపోండి అన్నాడు, లోపరుచుకోమన్నాడా? లొంగిపోయినోడు పరిపాలన చేస్తాడా? లోపరుచుకున్నాడు పరిపాలన చేస్తాడా? లోపరుచుకున్నాడు పాలన చేస్తాడు, లొంగిపోయినోడు వారి పరిపాలన కింద ఉంటాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో భూమిని, నా సముద్రమును, జలరాశులను సమస్తము నేను నిర్మించాను. వాటన్నిటిలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకోనండి అని, దానిని పరిపాలించండి అని చెప్పి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 115వ అధ్యాయం, కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుతాం. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి అన్నాడు. హల్లెలూయా. ఇంకా చెప్పండి, ఆకాశములు, చెప్పండి, ఆకాశములు దేవుని వశము, దేవుని పరిపాలన చేస్తున్నాడు. భూమిని మనిషికి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే మనిషిని పరిపాలన చేయమన్నాడండి. ప్రజలారా, హల్లెలూయా. మానవుని పరిపాలన చేయమన్నాడు. మానవుని దేవుడు ఏమన్నాడండి? మానవుడు రూలింగ్ చేయమంటే మానవుడు రూలింగ్ చేస్తూ చేస్తూ అక్కడే ఒక సాతాను వచ్చిందండి. ప్రజలారా, హల్లెలూయా. ఇంకొకడు వచ్చాడు. సహోదరులారా, ఏది పిల్లలని దైవకుమారుడు నాయక జగములనే సహోదరుడా, ఏది ఆ వస్త్రము నాయన, కళాకారులు వెళ్ళొచ్చు, భజనకి వెళ్ళలేదు మన. ప్రజలారా, హల్లెలూయా. పర్లేదా నువ్వు ఈ రోజుకి లూసిఫర్ అవుతావా? మంచివాడు. ప్రజలారా, హల్లెలూయా. ఆల్రెడీ రిజర్వేషన్ చేస్తున్నాడు పాట కోసం, మామూలు వాడు కానీ సహోదరుడు. వినండి, పరలోకంలో నుంచి లూసిఫర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి. మంచి ఆరాధనకారుడు, దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నాడు. అంతా బాగుందన్నప్పుడు స్వార్థం అనేది వచ్చిందండి. ప్రజలారా, హల్లెలూయా. ఎన్నాళ్ళు కింద కూర్చుంటాం సార్? ఎన్నాళ్ళు అక్కడ కూర్చోవాలి? ఆయనేమో సింహాసనం మీద ఉంటాడా, నేనేమో కింద కూర్చుంటాను, నేను కూడా ఎలాలి అని స్వార్థం వచ్చింది. నేను మంచి పాట కానీ, మంచి మాట కానీ అన్నీ నాలో ఉన్నాయి, టాలెంట్ అన్నీ ఉన్నాయి, నేను వెళ్ళి సింహాసనం ఎక్కుతానని ఎప్పుడైతే ఆశ కలిగిందో, దేవుడు ఒక తొక్కు తొక్కితే అందము వికారమయ్యి భూమి మీదకి వచ్చి పడిపోయాడండి. గట్టిగా చెప్పలు రోజు దేవునామాన్ని. హల్లెలూయా. లూసిఫర్ దేని కొరకు పోరాడాడంటే అధికారం కోసం. దేని కొరకు అండి? చెప్పండి, దేనికోసము? అధికారము. నా పేరు చెప్పాలి, నా పేరు ప్రస్తావించాలి, నా గురించి ప్రజలు చెప్పుకోవాలని లూసిఫర్ పరలోకములో ఆశించాడు. వాడి వల్ల పరలోకం అవ్వలేదండి. ప్రజలారా, హల్లెలూయా. భూమి మీదకి వచ్చి పడిపోయాడు, శోధించబడ్డాడు, అందం వికారం అయిపోయింది. వికారం అయిపోయిన తర్వాత దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు మాట్లాడుకొని ఈ యొక్క ఆదామును తయారు చేశాడండి. హల్లెలూయా. ఆదామును తయారు చేశాడు. ఈ కుటుంబంలో నుంచి లూసిఫర్ బయటకు వచ్చేసాడు, శపించబడిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఆదాము తయారు చేశాడు. ఆదాము దేవుని కుటుంబంగా ఉన్నాడు. దేవుడేమో పరలోకంలో పరిపాలన చేస్తున్నాడు. ఆదాము ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? చెప్పాలందరూ కూడా భూమి మీద సమస్త జలరాశులు ఇవన్నీ కూడా నీకు లోపడతాయని ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో అదే పేరు
జంతువులన్నిటికీ కలిగినాయండి. హల్లెలూయా. ఆదాము దగ్గరికి సింహం వచ్చింది. బొచ్చు చూశాడు, ఇది సింహం లాగా, దీనికి ఎర్రగా ఉంది, రౌండ్గా ఉంది, దీనికి సింహం అని ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేర్లే కలిగినాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా లూసిఫర్ చూశాడండి, తట్టుకోలేకపోయాడు. నాకు పరలోకంలో అధికారం పొందుకోలేకపోయాను, వాడికి భూమి మీద అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అధికారం చేద్దాం అనుకున్నాను, నా వల్ల అవ్వలేదు. అధికారం చేయడం నా వల్ల చేతన అవ్వలేదు కనుక నేను ఈ సమయంలో ఏదో ఒకటి చేయాలని ఆదాము కొట్టలేకపోయాడండి, అవ్వను కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డైరెక్ట్గా వచ్చాడు, ఇండైరెక్ట్గా వచ్చాడు. ఈరోజు డైరెక్ట్గా వచ్చాడు, ఇండైరెక్ట్గా వచ్చాడు. మనల్ని ఏం చేయలేదు. అందుకే మీ వెనకున్న వాళ్ళందరూ ప్రార్థన పర్లవారు, నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పగలుగుతారు. హల్లెలూయా. ఆదాము వీక్నెస్ అంటే అవ్వ, ఆదాము వీక్నెస్ అంటే పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ మందిని డైరెక్ట్గా అటాక్ చేయలేనండి, వాడు డైరెక్ట్గా టచ్ చేయలేడు, నిన్ను ముట్టుకోలేడు. వాడు నిన్ను ముట్టుకోలేడు కనుక వాడు ఫ్రంట్లో రాలేక బ్యాక్ డోర్లో వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్యాక్ డోర్లో వచ్చాడు, యుద్ధం చేశాడు. ఈ ఆదాము ఏం చేశాడంటే పాపం చేసేటట్టుగా చేశాడు. ఆ తర్వాత దేవుని కుటుంబంలో నుంచి మహిమను పోగొట్టుకున్న సాధారణమైన వ్యక్తి అయిపోయాడండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఇచ్చిన అధికారం అంతా కూడా లూసిఫర్ లాక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు భూమి మీద అధికారం అంతా ఎవరికి ఉంది? ఆదాముకి. ఆదాము పడిపోయిన తర్వాత అధికారం లాక్కున్నాడు, సాతాను లాక్కున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, వరాలను ఇచ్చాడు, భూమిని ఏలమన్నాడు, శాసించమన్నాడు. మానవుడండి దేవుడి మాట వెళ్ళకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన కుటుంబం ఉంది, 2 భూ సంబంధమైన కుటుంబం ఉంది. హల్లెలూయా. పరలోక సంబంధమైన కుటుంబంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. భూ సంబంధమైన కుటుంబంలో తల్లి, బిడ్డలు, సంఘం అనే ఈ కుటుంబం కూడా మనందరి మధ్యలో ఉంది. గట్టిగా చెప్పగలుగుతూ హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు అధికారం ఎవరు లాక్కున్నాడంటే లూసిఫర్ లాక్కున్నాడు. దేవుని యొక్క కుమారుడి దగ్గర నుండి అధికారం అంతా లాక్కొని వీడి దగ్గర పెట్టుకున్నాడండి. హల్లెలూయా. వీడి దగ్గర పెట్టుకుని ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు ఎంతో మంది ప్రవక్తలు పంపించాడు, అపోస్తలులు పంపించాడు, ప్రవక్తలు పంపించాడు, రాజులను పంపించాడు. వీళ్ళందరి వలన భూమిని ఏమన్నా మార్చగలుగుతారేమో నన్ను పంపిస్తే వారి వలన అవ్వలేదండి. అందుకే యేసుక్రీస్తు వారే శరీరధారిగా భూమి మీదకి ఎంటర్ అయిపోయారు. గట్టిగా చెప్పలు కొడుతున్నాడు, కొందరు గట్టిగా చెప్పలు కొడుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే దేవుని భక్తులందరితో కూడా యుద్ధాలు వేశారు. దేవుని భక్తులందరినీ కూడా జయించలేకపోయారు. ఇప్పుడు సాతాను ఏమంటున్నాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? లేదు, యేసయ్య, నీలో యేసయ్య ఎవరు? నువ్వు యేసయ్య. సరే, నువ్వే యేసయ్య బాబు, ఈడే సైతాన్ లేదా సైతాన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళందరూ వల్ల చేయలేకపోయారంటే భక్తులు చేయలేకపోయారు. భూమిని శాసించడం వాళ్ళ వల్ల అవ్వలేదు. యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడంటే 40 పగళ్ళు, అందరు చెప్పండి,
40 పగళ్ళు చెప్పండి, నోటితో మగాడు చెప్పాలి. 40 పగళ్ళు. అందరికి మాట ఎంత క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? చెప్పండి. 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి బయటకు వచ్చాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు ఉపవాసాలు ముగించి ఎప్పుడైతే బయటకు వచ్చాడో సాతాను కూడా బయటకు వచ్చాడు. హల్లెలూయా. యుద్ధం చేయడానికి రాలా. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయం 5 వచనాన్ని చదువుదాం. అప్పుడు అప్పుడు అపవాది అపవాది ఆయనను తీసుకొని పోయి ఆయనను తీసుకుని పోయి లోక రాజ్యములన్నిటినీ లోక రాజ్యములన్నిటినీ ఒక ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ అధికారమంతయు ఈ ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసు క్రీస్తు వారేమో ఉపవాసాలు ముగించి ఆత్మపూర్ణయి బలమైన శక్తి పొందుకొని ఆయన బయటకు వస్తే సాతాను మంటలో తెలుసా, ఒక్క నిమిషములనంట లోక రాజ్యాలన్నిటినీ చూపించిందంటండి. అందరు చెప్పండి, ఒక్క నిమిషం. ఎన్ని నిమిషాలు పట్టింది? అందరు చెప్పండి, ఎన్ని నిమిషాలు పట్టింది? ఈ లోక మహిమంతా చూపించడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? ఒక్క నిమిషంలోనే 6 ఖండాలు తిప్పేసిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భారతదేశాన్ని తిప్పేసింది. ధనాన్ని, వైభవాన్ని అంతా చూపించి సాతాను అంటే తెలుసా, ఇదిగో ఈ లోక రాజ్యాల మహిమనంతా కూడా నా వశములో ఉంది, నీవు నాకు మొక్కితే నేను అది నీకు ఇస్తాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ లోక రాజ్యాల మహిమంతా ఎవరి వశంలో ఉన్నట్టండి? అందరూ చెప్పండి, ఎవరి వశంలో ఉంది? అమ్మ, ఎవరి వశంలో ఉంది? సాతాను ఎవరితో మాట్లాడుతున్నాడు? అసలు భూమి పునాది వేసినాయతో మాట్లాడుతున్నాడు, ఆకాశానికి పునాది వేసినాయతో మాట్లాడుతున్నాడు, భూమితో నోరు తెరిచి సముద్రంలో కనుగొలు కాకంటే పలికి నాయకు వచ్చి సాతాను ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో ఈ లోక రాజ్యాల మహిమంతా నా వశములో ఉంది. హల్లెలూయా. నీవు ఏమని పెట్టావే, వాడు ఏమైపోయాడు, వాడి వల్ల చేతగా, అందుకే నేను దాక్కున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదాము చేయలేకపోయాడండి. అందరూ మీ పక్కన చెప్పండి, ఆదాము ఏమలేకపోయాడు, చెయ్యలేకపోయాడు, దేవుడు చెప్పిన మాట వినలేకపోయాడు. అందుకే ఆదాము దేవుని యొక్క పాత్రను పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదాము ఏమయ్యాడండి? అధికారం పోగొట్టుకున్నాడు. సాతాను అధికారం లాక్కున్నాడు. హల్లెలూయా. సాతాను ఏం చేశాడు? అధికారం లాక్కున్నాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లాక్కుని ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? సాతాను, 3.5 సంవత్సరాల ఆగు, నిన్ను నీ రాజ్యాన్ని చెదరలోకి నేను నా రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. అదే విధంగా కల్వారికి ఎక్కి సాతాను తన చెదరలోకి మరణం యొక్కయు సర్వ అధికారాలు యేసు క్రీస్తు వారు తీసుకున్నారు. గట్టిగా చెప్పలు కొడుతున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త
28వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కాబట్టి ఆ. వారు ఆ. పెద్దలతో కూడి వచ్చి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే ఆ. యేసు యేసు వారి యొద్దకు వారి యొద్దకు వచ్చి, వచ్చి పరలోకమందును పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని పడమండి. కొట్టాలి, చప్పట్లు గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అప్పటి వరకు ఈ అధికారం అంతా కూడా సాతాను చేతిలో ఉంది. భూమి అంతా సాతాను చేతిలో ఉంది. ఇప్పుడు యేసు క్రీస్తు వారు సిలువకెక్కి సాతాను తలను చితకద్రొక్కి ఆ అధికారం అంతా యేసయ్య తీసుకొని అంటున్నాడు, ఇదిగో ఆకాశమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. ఇప్పుడు అధికారం ఎవరి చేతిలోకి వచ్చిందండి? యేసయ్య చేతిలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య చేతిలోకి అధికారం వచ్చింది. సాతాను ఏం చేశాడు తెలుసా? యేసు క్రీస్తు వారు ఉపవాసాలు ముగించాడు. 3.5 సంవత్సరాలు బలమైన సేవ జరిగిందని తెలుసు. ప్రపంచంలో అనేక లక్షల మంది మాత్రమే తెలుసు. అందుకే సాతాను యేసయ్యతో యుద్ధం చేయలేక కాలకాలకు వచ్చిందండి. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా? యేసయ్య మనకు మన గొడవలు నీకేం కావాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు పక్కనతో చెప్పండి, సాతాను యుద్ధమైనా చేసింది లేదా కాలకారంగానే వచ్చింది, నీతో ఒప్పందమైనా చేసుకుంది. హల్లెలూయా. మన వారు చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యుద్ధమేమో అప్పుడు చేసింది, గెలిచింది. యేసయ్యనే గెలవలేక యేసయ్య ఉపవాసం నుంచి బయటకు వస్తే అంటుంది, యేసయ్య మంచోడివి, మహానుభావుడివి, ఇదంతా నాదే, మరి నాకు దండం పెడితే నీకు ఇచ్చేస్తాను అన్నా. ఓకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ఏం కావాలి? నాకు ఒక 100 మంది సంఘం అయ్యా, ఒక 30 మంది దశభాగం ఇచ్చేవాడు, ఒక చిన్న కారు, చిన్న ఇల్లు, మరి రోజు ప్రార్థనకి వెళ్ళి వస్తాను, ఒక మంచి బండి. ఓకే, తీసుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 50 మంది పెట్టారు. చూద్దాం హల్లెలూయా. యేసయ్యా చూద్దాం అని చెప్పి ఈ పాస్టర్ గారు ఎంతో మురిసిపోతూ ఉంటాడండి. హల్లెలూయా. ఎంతమందికి? అందరు చెప్పాలి, ఎంతమందికి? సాతాను ఎంతమందిని ఇచ్చింది? పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉంటున్నారు, మీకు ఎంతమంది కావాలి? ఈ మందిరం ఉంటే చాలా. ఓకే. సాతాను అంటే ఇదిగో 140, దాదాపు 1,40,44 కోట్ల మంది నా వర్షంలో ఉన్నారు. మీకు కావాల్సిన ఒక 500 మందే కదా, ఒక 1000 మందే కదా, ఒక 300 మందే కదా, తీసుకో అని చెప్పి సాతాను ఇచ్చిందండి. ఇది దాన్ని చూసి వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. సాతాను 130 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉంటే ఈరోజు సంఘాలు జనం ఉండట్లేదండి. హల్లెలూయా. మందిరం ఎంత ఖాళీ ఉంది? అందరూ సార్ చూడండి, మందిరం ఎంత ఖాళీ ఉంది? మన దేశ జనాభా ఎంత అండి? 140 కోట్లు. మన ఊర్లో ఓటింగ్ ఎంత? ఈ ఊర్లో 2,000. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2,000 ఓటింగ్ ఒక ఊరిలో ఉంటే 200 మంది కూడా కూర్చోలేకపోతున్నాం. హల్లెలూయా. సాతాను ఏం చేసిందో తెలుసా? ఈరోజు దైవ సేవకులకి వాళ్ళు ఈరోజు భారం అనేది లేకుండా చేసేసిందండి. మీకేం కావాలి? ఒక చిన్న చర్చి బిల్డింగ్ అండి, దాంట్లో కార్ అండి, మందిరం నింటే చాలండి, నేను వారం కోటేశ్వరం వాక్యం చెప్పాలండి, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అండి, ప్రభువా ఇచ్చి తిని ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆదివారం సంఘాలు వస్తే వారం అంతా తింటాము, శనివారం మళ్ళీ ప్రార్థన చేస్తాం, వాక్యం సిద్ధపడతాం, వాక్యం చెబుతాం, మళ్ళీ వారంలో కనపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు బయట జరుగుతున్నంత సామీదే. ఏ సేవకులు బయటకు వెళ్ళట్లా.
ఎక్కడ సువార్త జరుగుతుందండి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 బాక్సులు కొని ఒక వ్యాన్ కొని అప్పు సప్పు చేసి ఇళ్ల స్థలాల్లో పొలాలు అమ్మి బయటికి వెళ్ళి సువార్త చేసి ఆ ఊరి నుంచి నలుగురిని, ఈ ఊరి నుంచి నలుగురిని, ఈ ఊరి నుంచి నలుగురిని రక్షించాలన్న మైండ్ దైవజనులు పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఇది చాలే అన్నట్టుగా మనం మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఇది మనకు చాలదు. అందరు చెప్పండి, ఈ సేవ మాకు సరిపోదు, మాకు ఆకలి చాలా ఎక్కువ. చెప్పండి, ఆకలి నాకు, నీకు, నాకు, మాకు అనండి. గుండె మీద చేసుకో. మాకు ఆత్మల పట్ల చాలా ఆకలి ఉంది, సేవ పట్ల చాలా ఆకలి ఉంది. అందుకే ఈ అభివృద్ధి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నా యేసు ప్రభువు వారు సేవ ప్రారంభించినప్పుడు ఆకలితో ప్రారంభించాడు. యేసు క్రీస్తు వారు సేవ ప్రారంభించేటప్పుడు ఆకలితో పేర్లు మారిపోయింది, మార్చుకున్నాడు. ఎందుకంటే ప్రజల్ని సంపాదించాలి, సంఘాలను కట్టాలి, ప్రజల్ని దేవుని వైపు తిప్పాలన్న మంట, ఆకలి మంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రజలు దైవ కార్యాల గురించి ఆకలి లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రి ఒకరు నాకు ఫోన్ చేశారు, ఒకరు ఇంటికి వచ్చారు. వచ్చి, మాస్టర్ గారు మనం 2 సార్లు ప్రార్థన చేశామండి, మీరు రాత్రి 10ంటికి కూడా వచ్చారు, కానీ వాళ్ళు 3 రోజులు ఇక్కడ ఉపవాసం జరుగుతున్నాయి, ప్రార్థనకు రమ్మని చెప్పాను, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నారయ్యా, వాళ్ళు 3 రోజులు ఇంకా ఆపరేషన్ తర్వాత అంటే అపాయింట్మెంట్ తీసుకొని 3 రోజుల ముందే జాయిన్ అయ్యారు, నేను 3 నెలలు పెట్టి చెబుతున్నా, వాళ్ళు రావట్లేదు అన్నమాట. హల్లెలూయా. నేను అన్నాను, ఆకలి వాడు వద్దురా బాబు, ఆకలి వాడిని చెప్పకూడదు, నశించేవాడికి సువార్త వెర్రితన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. రోజు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు చనిపోయిన వ్యక్తులు లేపుతాడు. ఆ బోధ సంఘాలు కొద్దివైపోయినండి. ఇక్కడ ప్రార్థన చేసి పాస్టర్ గారు గట్టి ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన అమ్మా? అందరూ చెప్పండి, ఏ ప్రార్థన? గట్టి ప్రార్థన. పాస్టర్ గారు స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యా, ఆమేన్. యేసు నామములో దీమ పో, రోగమ పో, 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 పో. పాస్టర్ గారు నీరసమైపోయి ఇంటికి కాళ్ళు నొప్పులు వస్తాయి, అట్లా పడుకుంటాడండి. ఏమో చక్కగా చదువుకుంటుంది. మరి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇది మన వల్ల ఏమీ కాదు. డాక్టర్ గారు మరి ఇక్కడ నొప్పి వస్తుంది పాస్టర్, డాక్టర్ గారు ఇక్కడ కూడా నొప్పి వస్తుంది, ఇక్కడ కూడా నొప్పి వస్తుంది, చెకప్ చేయండి. డాక్టర్ గారు అంటారు, కాసేపు ఆగండి, పేషెంట్లు ఉన్నారు, క్యూ పెట్టండి. నో, మీరు ముందు వస్తే కుదరదు, చాలా మంది అపాయింట్మెంట్ తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లైన్లో నిలబడతారు, ఒకరి తర్వాత 50 వచ్చి ఇంటికి వచ్చింది. మరి ఏంటోనయ్యా, ఇక్కడ 10 రోజులు కూడా నొప్పి వస్తుంది, ఇక్కడ కూడా నొప్పి వస్తుంది, నేను ప్రాంతానికి వెళ్తున్నాను, ప్రార్థన కూడా చేసుకుంటున్నాను, మా పాస్టర్ గారు కూడా మంచిగా ఎప్పుడు భాషనే ఉంటాడు, ఆయన కావాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక నిమిషం ఏదైనా చేయమంటే ఆయన అంటాడు, ట్యాబ్లెట్ వస్తాను, ఇంజక్షన్ చేస్తాను, మరి ఏం పర్లేదమ్మా, వెళ్ళిపోకుండా మళ్ళీ నేనే ప్రార్థన చేయాలి. ప్రభువా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలయ్యా, ఈ ట్యాబ్లెట్ మీ పరిశుద్ధపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుందంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. 2017 సంవత్సరం నా సేవ తొలి దినాల్లో నుండి చచ్చిపడిపోయిన పాప తీసుకొచ్చారు. సంవత్సరం
చచ్చిపెట్టిన 2 కాళ్ళు చచ్చిపెట్టిన పాపం తీసుకొచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేసేదేమో ప్రార్థన చేయండి. నేను అప్పుడు ఉపవాసాలు ఉన్నాను, 40 రోజులు ఉపవాసంగా ఉన్నాను. 21 రోజులు సావ కరెక్ట్గా తొలిదిన మంటలో ఉన్నాను, ఫైట్లో ఉన్నాను. 21 రోజు ఉపవాసం అంటే నాకు తెలియక నేనేం చేశానంటే 21 రోజులు పాప నడిచిందని రోజు ప్రార్థన చేసేవాడిని. ఆ తర్వాత పాప నడవల. చాలామంది నా గురించి చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు తొందరపడి మాట్లాడేశాడు అన్నారు. అప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చాను. ప్రార్థనలు అయిపోయినాయి, కార్యం జరగలేదు. తర్వాత మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉన్నాను. మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా నేను చచ్చిపోతాను, నాకు నీవు అధికారం కావాలి, నేను సేవలో అద్భుతాలు చూడాలి, నా సేవలో కుంటిపడం నడవాలి అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా సేవలో ఆ రోజు నుంచి ఏ కుంటిపాటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుస్తున్నానే ఉన్నారు. హల్లెలూయా. ఎంతో మంది కుంటిపాటు తీసుకొచ్చారు. నల్లగొండ పాప వెంకటేశ్వర మామగారు వాళ్ళ మామగారు ఎక్కడ నడవేసే నగరంలో పోయేదండి. దేవుడికి లేదు, ప్రార్థన చేశాను, నడిచింది. నరసింహపురంలో పాప తీసుకొచ్చారు, ప్రార్థన చేశాను, నడిచింది. ఒక్కొక్క ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన పక్షపాతంలో మోసుకొని వచ్చారు. ఈరోజు సంపూర్ణంగా నడిపిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా. మొన్న కూడా గడ్డేవారి గుడి వెళ్ళాను. ఇస్రాయేల్ ప్రార్థన చేశాను. యోహానంటే సాక్షి ప్రార్థన చేశాను. కాళ్ళు చచ్చిపడిపోయింది. మందిరానికి 1 వారం తీసుకొచ్చారు. కాళ్ళు చచ్చిపడిపోయింది. ప్రార్థన చేశాను. నిన్న అంకుల్ గారు అంటున్నారు, ఇస్రాయేల్ ఇప్పుడు పూర్తిగా మంచిగా నడుస్తున్నాడంటే వాళ్ళెవ్వరు ఇక్కడ తీసుకురావలేదంటే హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నిలబడి సాక్షి చెప్పినా నేను ఎవరు నాకు తెలియదు. నేను ఎప్పుడు ప్రార్థన చేశానో కూడా మర్చిపోయాను. నేను దేవుడి సేవలు చూస్తుంది ఏంటంటే ఆకలి ఉండాలి. అందరు చెప్పండి, ఏముండాలి? సేవకు దేవుని కార్యాలు చూడడానికి ఆకలి కావాలి, కడుపు కట్టుకోవాలి, శరీరాన్ని చంపుకోవాలి. అధికారం కావాలి అంటే త్యాగపూరితమైన మనుషులు ఉండాలి. ప్రజలారా హల్లెలూయా. ఇప్పుడు కుక్కలు వెళ్ళి నేను కుక్క వెళ్ళింది, అమ్మగారు పడిపోయారు, పిల్లలు పడిపోయారు, ఒక్కొక్క కుక్కలు వెళ్ళి నాకు చాలా ఏం చేద్దాం? సేవలో ఏంటి వాళ్ళు కష్టపడింది? మా అపోస్తులు చనిపోయారు. అందరు చెప్పండి, అపోస్తులు దేవుడి కోసం చనిపోయారు, డబ్బు ఖర్చు పెట్టారు, శరీరాన్ని వదిలేశారు, దేశాన్ని వదిలిపెట్టారు. వారిని పరలోకంలో ఉన్నారు. మనమే త్యాగం చేశాం. కుక్కర్ పేలింది, దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది. ఎవరి కోసం చేశాము? అందరు చెప్పాలండి, దేవుడి కోసం చేశాం. దేవుడు తెలియదా? ప్రజలారా హల్లెలూయా. పిల్లలందరికీ మొక్కలు కానీ ఎక్కడో కాలి ఏడ్చారు. ఒకరికి తిరిగాడు, ఒకరికి తిరిగాడు. ఎవరి కోసం చేశాము? దేవుడు వాటిని ఫలం ఇవ్వడా? ప్రజలారా హల్లెలూయా. పరిచయం చేశారన్నా అది సహోదరులారా చెప్పలేదండి. ప్రజలారా హల్లెలూయా. ఎందుకంటే అడుక్కొని చేయించుకోకూడదు పరిచర్య. ప్రజలారా హల్లెలూయా. 2015వ సంవత్సరం డిసెంబర్ సేవ స్టార్ట్ అయినప్పుడు ఒక దైవజనుడు మా నాన్నగారికి అభిషేకం ఇచ్చాడు. ఆ రోజు మా నాన్నగారికి చదువు లేదండి, 3వ తరగతి చదువుకున్నాడు. మాకు 68 లక్షల అప్పు. ఎందుకో రాత్రి నుంచి ఈ మాటలు నీకు చెప్పాలనిపిస్తుంది. 68 లక్షల రూపాయల అప్పు, సేవ ప్రారంభం, సేవ వద్దని మేము, మా అన్నయ్య మా అక్క, మేము ముగ్గురు, మేము వద్దు, మనకు చదువు లేదు,
డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాం, మనది ఎక్కడో ఊరు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు వచ్చి దేవుడు నీకు పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాలి, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను అభిషేకించమంటున్నాడు అంటాడు. నానేమో మాయకు చూస్తాడు, నేనేమో అసలు వద్దు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, వద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా నాన్నగారు గురువు గారు ఉన్నారండి, కర్ణాటకలో జేసిమా గారు, చాలా దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన ఓటు మీద వెళ్తా ఉంటేనే దెయ్యాలు వాళ్ళు వస్తా ఉంటే క్యాన్లు పెట్టేయండి, అంత గొప్ప దైవజనుడు వాళ్ళ అమ్మగారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్తే ఆయన అన్నాడు, నాన్న దేవుని పట్ల నీ ప్రణాళిక ఏంటో సరే పిలుస్తున్నాను కదా, ఏంటి అభిషేకం ముందు సేవ చేయమన్నానండి. నేను అసలు వస్తాను. సరే వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు, మా అన్నయ్య మా అక్క కాంప్రమైజ్ అయ్యారు. నేను అసలు నేను వద్దు, అప్పులేంటి, బాధలేంటి, మీరు సేవ ఏంటి అని చెప్పి నేను కఠినంగా కూర్చున్నానండి. నేను వెళ్ళలేదు, వాళ్ళే వెళ్ళారు. అదే వారంలో నన్ను గూడూరు, నెల్లూరు దగ్గర గూడూరు చర్చికి ట్రాన్స్ఫర్ చేశారండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదే నా తొలి ప్రయాణం, సేవలు వెళ్ళాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇంటికి వెళ్ళంటున్నాడు, దైవజనుడి దగ్గరికి వచ్చాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, అయ్యా మరి నేను ఇంటికి వెళ్ళాలని దేవుడు ప్రేరేపిస్తున్నాను, నేను మళ్ళా వస్తానని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చినాక ఒక చిన్న మందిరం, విశ్వాసం పెద్దగా ఏం లేదు, నాకు తెలిసి 2017 ఎవరు లేరు. చాలా చిన్న మందిరం, మట్టి గోడతో రామాయణ కట్టారు. ఆ మందిరంలో నేను అన్నా, ఇదిగో దేవుడు నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, నేను ఇంటికి వెళ్ళమన్నాడు. ఇంటికి వచ్చాను. ఇక్కడ నేను సేవకి వెళ్ళేందుకు కూడా జరిగింది. మా అమ్మమ్మ చనిపోయింది, 65 లక్షల రూపాయల అప్పు. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఈ సేవ చేస్తాను, కానీ నా కుటుంబస్తులు ఇక్కడ అనాథలు వద్దు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. మా నాన్న అన్నాడు, నువ్వు కూడా ఉంటాను, సాయం ఉంటావురా అన్నాడు. మా సొంత బంధువులు అందరూ వదిలేశారండి. ఈ ఊరు వచ్చాము, ఎవరు లేరు, అనాథలు, ఇల్లు లేదు, ఏం లేదు, ఎలా ఉన్నారు, తిన్నారా అని అడిగేవాళ్ళు లేరండి. చాలా ప్రారంభమైన చెబుతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంవత్సరాలు, నెలలు గడిచిన తర్వాత ఎవరో ఒక ఆయన డబ్బులు ఇస్తే, చిన్న కానుక ఇస్తే, ఆ కానుక తెలియదు, ఆ డ్రమ్ సెకండ్ హ్యాండ్, ఆ గచ్చిన సెకండ్ హ్యాండ్. అందుకే నాన్న వదిలిపెట్టాడు. వెళ్ళి సెకండ్ హ్యాండ్ వెళ్ళి ఏలూరులో కొనుక్కొచ్చుకున్నాం. 40 గురువులు పెట్టేవాడు. నేను కొట్టి చోత్రం అని బాగానే ఒక్క మామ కూడా వచ్చేది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాన్న ఎట్లగట్ల కష్టపడి మాటగారి కనుక వాళ్ళేమి మాట్లాడాలి, దేవుడిని చెప్పి నేను వచ్చేపటికి ఒక చిన్న సంఘాన్ని కూడబెట్టాడండి. నేను వచ్చాను, దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభువా ఇంటికి వెళ్ళమన్నా. నేను వచ్చాను, నా తండ్రి సేవ నాకు దొరుకుతుంది, నాకు నీ సేవ ఏంటి, నన్ను ఎందుకు రమ్మన్నానని 3 రోజులు మందిరంలో ఉన్నానండి. ఎవరికి ముఖం చూపించలా. నాకు ఒకే అలవాటు, నేను ప్రార్థన చేసేటప్పుడు ఏ మనిషి నాతో మాట్లాడకూడదు. నేను మొన్న 3 రోజులు ఇక్కడే ఉన్నాను. మంచిగా తాగల, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తిండి తినలా, కసిగా చేయాలి భక్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3 దినాలు దేవుడి దగ్గర కూర్చున్నాను. దేవుడు మాట్లాడాడు, నా గొర్రెలు పర్వతాల మీద తిరుగుతున్నాయి, వాటి గురించి విచారించబడలేదు. ఇదిగో నా గొర్రెలు పర్వతాల మీద తిరుగుతున్నాయి, వాటి గురించి విచారించబడలేదని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను వెంటనే ప్రభువు నన్ను పిలుస్తున్నాడు ఈ ప్రాంతాల కొరకని నా దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. వాళ్ళు మంచి మనసు అభిషేకించారండి. ఆ తర్వాత దైవజనుడు చనిపోయాడు. నేను ఇక్కడికి వచ్చి సేవ స్టార్ట్ చేశాను. సేవ స్టార్ట్ చేసిన తర్వాత 21 రోజులు ఉపవాసం. అసలు నా సేవే ఉపవాసాలండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత జనం లేదు, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ రోజు మీటింగ్ ఒక ఆయన పిలిచాము. ఆ రోజు మహిమారావు కుటుంబం వచ్చిందండి. ఆయన ఒక్క ఆయన వచ్చాడు, వాళ్ళు వచ్చారు, తెలియదు. వచ్చారు, ప్రార్థన చేశాము, వెళ్ళిపోయారు. తెల్లారి వాళ్ళు మహిమారావు దత్తపై పవన్, నగరపూర్ పవన్ వచ్చాడు.
పాస్టర్ గారు మీరు మా ఇంటికి రావాలి అన్నాడు. వెళ్ళాను. ప్రార్థన చేయగానే వాళ్ళ తండ్రిలో దురాత్మ బయటకు వచ్చింది. వెంటనే నల్లగొట్టు వారి నుంచి ఆత్మలు రావడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన చేశాను, నీ ప్రాణములకు ప్రతిగా ఆత్మ ఇస్తానన్నావు కదయ్యా. నేను నా ప్రాణాన్ని చంపుకుంటున్నా, నా తిండిని చంపుకుంటున్నా, నా ప్రాణానికి ప్రతిగా నాకు ఆత్మలు కావాలని అడిగేవాడు. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు సేవను ఇంక్రీజ్ చేయడం మొదలుపెట్టాడు. జనం రావడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను నా కుటుంబానికి చెల్లిపోతున్నాను, నేను ఇక్కడున్న అప్పు తీర్చలేను, నేనున్న ఒక 1000-2000 సంపాదిస్తే అప్పు తీరు, నేను నీ పని మీద ఉంటా, నువ్వు నా పని మీద ఉండు, నా కుటుంబాన్ని నువ్వు చూసుకో, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడతానని చెప్పానండి. నేను ఈ ప్రాంతం వచ్చాను, సేవలో అడుగు పెట్టాను. వెంటనే నా కుటుంబంలో ఒక మలుపు తిరిగింది. దేవుడు మా అన్నయ్యకి భవిష్యత్తు ఇచ్చాడు. గట్టిగా చెప్పబడుతున్నాను. హల్లెలూయా. అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆస్తులు కొన్నాం, దేవుని కోసం మందిరాలు కొన్నాం, దేవుని మందిరం కోసం బస్సులు కొన్నాం, దేవుని మందిరం కోసం వ్యాన్లు కొన్నాం, దేవుని మందిరానికి ఈరోజు ఎంతో ఖర్చు పెడుతున్నాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని దగ్గర ఒక త్యాగపూరితమైన మనసు ఉండాలి. నా కుటుంబం అంతా కూడా నాకు సహకరించింది, సపోర్ట్గా నిలబడ్డారు. మేమందరం కలిసి మేము నలుగురుమేనండి. ఊరు వచ్చినప్పుడు మా అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, మేము నలుగురుమే, ఎవరు లేరు. ప్రజలు హల్లెలూయా. విశ్వాసులు లేరు, బంధువులు లేరు. నలుగురితో స్టార్ట్ అయింది సొంతం. ప్రజలు హల్లెలూయా. 10 సంవత్సరాలు దేవుడు మనకి ఎంత ఇచ్చాడో చూసారా? 10 సంవత్సరాలు 192 మంది బాప్టిస్ట్ తీసుకున్నారు. మనం గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు 10 కాదు 25 రోజున జనాలు లేరు. జనాలు ప్రజలు హల్లెలూయా. 50 ఊళ్ళు దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నన్ను అడుగము జనములు స్వాస్థంగా ఇస్తా, భూమి అంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తా అన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. భూమిని సొత్తుగా ఇస్తాడు, భూమికి అంతాల వరకు సొత్తుగా ఇస్తాడు. ఆయన ఇచ్చిన మాట ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఎన్నో మలుపులు తిరిగిందండి. ఒక మందిరం పెట్టాను, డబ్బు లేదు. ఎందుకు ఈరోజు వాక్యం వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది? డబ్బు లేదండి. మళ్ళీ మా నాన్ననే ఉపవాసం, మా ముందు ఒకటే ఉపవాసం ఉంటాం. ఆయన షుగరు, ఆయన ఉపవాసం నాతో పాటు లేదు కదా. నేను అనేవాడిని, మనం ఖచ్చితంగా సేవకులు ఉపవాసం ఉండాల్సిందేమో. ఆయన నా కోసం ఉండేవాడు, కానీ ఆయన కూడా 40 రోజులు ఉన్నాడండి. ఇద్దరు కలిసి ఉపవాసం ఉన్నాం. తినేవాడు కాదు. ప్రజలు హల్లెలూయా. తినేవాడు కాదు. ప్రార్థన చేయడం, దేవుని మందిరంలోకి వెళ్తాం. మందిరంలోకి వెళ్ళి మోకరిస్తేనేమో ఆ మోకాళ్ళ మీద అంతా పొరద పట్టి కింద. అప్పుడు 4 గురించి 2-3 విశ్వాసాలు వచ్చేవాళ్ళు. వాళ్ళని కొనేవాళ్ళు తాటారు మందిరంలో. ఏ పాత సామాన్లు అనుకుంటే పాస్టర్ గారు ఏమైపోతాడా ప్రభువా ప్రభువా ప్రభు అనుకునేవాళ్ళు వాళ్ళు. ప్రజలు హల్లెలూయా. నేను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు లిఫ్ట్ చేస్తాడని నమ్మకంతో మందిరం పెట్టామండి. అప్పుడు జనం కూడా లేదు. మందిరం పెట్టాం, దానికి ఏం చేయాలి, ఎందుకు చేయాలంటే అసలు మా ఫ్యూచర్ కాదు, ఇది మా గురి కాదని చాలా సంవత్సరాలు అలాగే వదిలేసాం. జల్లు పడకుండా రేట్లు పెట్టాను. దేవుడు ఆ మందిరం నింపాడు. తర్వాత మందిరం కట్టడానికి దేవుడు ఇప్పుడు విశాలమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆ మందిరంలో ఉన్నప్పుడు రోజులు పెళ్లి కాలేదండి. రోజులు అదే మందిరం అక్కడే ఉండేది. బలిపీఠం అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేసేవాడిని. పెట్టుకోవడం మంచు నైట్ అంతా పడిపోయేది. ఆ మంచులో ఉంటే దాదాపు పట్ట కప్పుకొని ఆ పట్ట కింద దూరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నైట్ శనివారం రాత్రంతా మందిరం అంతా నడుస్తూ ఉండేవాడు. ప్రభు ఆ మందిరం నింపబడాలి. పవన్ ఉండేవాడు. నిజంగా పవన్ ఉన్నాడండి. నాకు పెద్ద పవన్ ఉన్నా, చిన్న పవన్ వచ్చి కొడుకునేవాడు.
తర్వాత వాళ్ళు బిజీ అయ్యారు, నేను పెళ్ళి అయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది. ప్రజలు హల్లెలూయా. రాత్రంతా మందిరంలో పడుకొని ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉన్నప్పుడు మందిరంలో ఉన్నవాడు. ఆ రోజులు మేము మర్చిపోలేమండి. ప్రజలు హల్లెలూయా. మా నాన్నగారికి నాకు ఒక రోజు ఓపిక అయిపోయింది. మందిరం రేపు తెల్లారి ఓపెనింగ్, డబ్బు లేదు, కాపీ మేస్త్రికి ఇస్తారో డబ్బు లేదు. మన చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు మేస్త్రికి కూడా ఎవ్వరు లేరు, కాపీ కూడా లేరు. ఆ మేస్త్రికి నేనే ఉపవాసం ఉండేవాళ్ళం. పేర్లు నొప్పులు వచ్చేసేయండి, పేర్లు బాగా నొప్పులు వచ్చాయి, ఆకలి వేసేది, డబ్బు లేదు. పై ఎవరన్నా వచ్చి ఒక 100 రూపాయలు ఇస్తారేమో, ఈ పని నుండి పెట్టించి పని చేపిద్దామంటే డబ్బు లేని రోజులండి. ప్రజలు హల్లెలూయా. అంత కఠినంగా దేవుని సేవలో ముందుకెళ్ళాను. నేను అంటున్నాను, ఈరోజు చాలామంది అంటున్నారు, నాకు సేవ కావాలయ్యా అంటే సేవ ఊరికే రాదు. నువ్వు ఏం చేసావు దేవుని కోసం? ఏమి త్యాగం చేసావు? దేవుని దైవ సేవకుల కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడ రాగలగాలి. ప్రజలు హల్లెలూయా. ఈ రోజుల్లో కుక్కర్ పెరిగింది, సానుభూతి ఇదేంటని కాదండి. కుక్కర్ పెరిగితే ఏం జరిగింది? దేవుని కోసం బతుకుతారు. ఎవరి కోసం వచ్చారు? దేవుని కోసం వచ్చారు. ఎవరి కోసం పెళ్లి చేసుకున్నారు? దేవుని కోసం చేసుకున్నారు. ఏం చెప్పి చేసుకున్నారు? సేవ చేస్తామండి, మాకు సేవకుడే కావాలండి. అవునా కాదా? అందరు చెప్పండి. పాస్టర్ గారు చేసుకుంటే పాస్టర్ ఏం చేయాలి? సేవ అంటే స్తోత్రమయ్యా, వందనాలు స్వామి, వందనాలు బాబు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి వార్త ఎంత చక్కగా చెబుతున్నది. ఇది కాదండి. ముందు సేవలో బాత్రూమ్లు కడగాలి, వంటలు చేయాలి, దెబ్బలు తినాలి, అన్ని ఆటపోటు తిని తగిలి లేచిన తర్వాత అప్పుడు మైకి ఇస్తే వారిలో నుంచి ప్రత్యక్షతలు ప్రారంభమవుతాయి. గట్టిగా హల్లెలూయా. అది దేవుడు మాకు నేర్పించిన సేవ. అందుకే నేను ఇలాగే చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆదాము అధికారాన్ని కోల్పోయాడు, రాజీ పడిపోయాడండి. ఈరోజు కూడా రాజీ పడిపోతున్నారు. నేను ట్రైనింగ్ చేశానయ్యా, నేను ట్రైనింగ్ చేశాను. ఏం ట్రైనింగ్ చేసావు బాబు? ఏం ట్రైనింగ్ చేసి దేవుని కోసం ఏంటి నీ త్యాగం? ఏం త్యాగం చేశావు? ఒక సొంత ఇల్లు మందిరం పెట్టావా? ఓ 10 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నావా? ఓ 15 సంవత్సరాలు సేవకుడి నుండి సేవకుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి పరిచయం చేశావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కోసం ఏదో చేయగలగాలండి. ఆకలి అనేది ఉండాలి, కసి అనేది ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి దేవుడి కోసం. నేను చచ్చేలోపు ఏదో సాధించాలి అనే కసి మనిషిలో ఉంటేనే ఏదో చేయగలుగుతాడు. ఆ రోజు నాకు బాధ వేసింది. ప్రభువా, గుంటోళ్ళు లెగలేదు, నేను అనుకున్న గుంటోళ్ళు లెగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవలో అద్భుతాలు చూడాలి. జనం వస్తున్నారు, బాప్తిస్మం ఇస్తున్నాను, తృప్తి లేదు. మళ్ళీ 2019లో ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఈ అభిషేకం సరిపోదు, నన్ను ఇంకా బలమైన అభిషేకం కావాలి, నన్ను అభిషేకిస్తూ నాకు ఆకలిగా ఉందని మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు గొప్ప దైవజనుడు జోసెఫ్ గారి దగ్గర నడిపించాడు. ఆయన అభిషేకించినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు జరగడం స్టార్ట్ అయింది. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. 2020 రన్నింగ్ అవుతుంది. మందిరానికి జనం వస్తున్నారు, మందిరం గడుపుతున్నాం, చుట్టుపక్కల పేరు వచ్చిందా రాలేదా? హల్లెలూయా. మీ దైవజనుడి గురించి నేను అందరికీ చెబుతున్నా, నేను మీ కాపరి, నా తండ్రి మీ కాపరి. మీ కాపరి గురించి ఎక్కడికి వెళ్ళినా మీరు గుండె మీద ధైర్యంతో చేసుకోవాల్సింది ఏంటంటే, నీ కాపరి గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ దైవజనుడు డబ్బు కోసం సువార్త చేస్తాడా, దేవుని కోసం వస్తాడంటే ప్రజలే చెబుతారండి. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఒక గుర్తింపు సంపాదించుకున్నాం ఏంటంటే, ఈ దైవ సేవకులు నిస్వార్థంగా చేస్తారు, డబ్బు అనేది ఎక్కడ ఆశించరు. గట్టిగా చెప్పండి కూడా. హల్లెలూయా. ఇది బ్రాండ్ అండి, మనం సాధించుకున్నాం. ఇది ఏ అన్యుడి దగ్గరికి వెళ్ళిందని మనం మాట్లాడగలుగుతాం. పలానా దైవ శక్తి మందిరం ఎలాంటిది, ఆ దైవజనుడు ఎలాంటి వాడు, ఆ సంఘం ఎలాంటిదంటే ఆ సంఘానికి ధనానికి సంబంధం లేదు. హల్లెలూయా.
ఈ రోజుకి కూడా ఆదివారం ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఆ బస్సులో పంపించాలి, 3 వ్యాన్లో పంపించాలి, ఆటోలో పంపించాలి, వంటలు పెట్టాలి, అన్నిటికి పెట్టినాక అంతా పని చేసేపాటికి ఏమీ ఉండదండి. ప్రజలు హల్లెలూయా. మళ్ళీ వారం అంతా ఏదో చోట పోవడానికి వెళ్ళాలి. ఫస్ట్ గారు మీరు లేని బట్టలు వేస్తారు, గజ్జి పెడతారు, మిస్త్రీ చేస్తారు. మన ఫస్ట్ గారు తింటారు, మనం కానుక ఇవ్వడం పర్లేదు. హల్లెలూయా. నేను కూడా మీ ఇంటికి వచ్చి అమ్మా నేను సేవ చేస్తున్నాను, నా కుటుంబం అమ్మా అమ్మా మాతమ్మా ప్రార్థన చేస్తున్నా కాదు అడుగుతున్నానండి. చెప్పాలండి, ఏ రోజు నేను అడిగాను? నా తండ్రి అడిగాడు. ప్రైజ్ హల్లెలూయా. అది బ్రాండ్ సంపాదించుకున్నాం. ఈ 10 సంవత్సరాలు మనం ఎక్కడికి వెళ్ళిన గుండె ధైర్యం చెప్పగలం, ఈ సేవ డబ్బుకు సంబంధమైనది కాదు. ఈ సేవ విశ్వాస సంబంధమైన సేవ, విశ్వాసులు ఇస్తున్న అర్పణను బట్టి జరుగుతున్న సేవ. గట్టిగా చెప్పగలుగుతారు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం ఉంటే బతుకుతాడు. దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. నేను ఎక్కడ కానుక తీసుకోనండి. ప్రజలు బ్రతిమలాడి నేను తీసుకోను, నాకు తీసుకోవడం అలవాట్లేదు, లేదా బైబిల్లో పెడతా ఉంటారు, నమ్మకిస్తాను. ప్రజలు హల్లెలూయా. ఎందుకంటే సేవలు ఖర్చులు ఉంటాయి, డీజిల్ ఖర్చులు ఉంటాయి, ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఒకరోజు ఊరు వెళ్ళామండి, నాతో పాటు 10 మంది వచ్చారు. ప్రార్థన పెట్టాం, దెయ్యం నిలబడ్డారు. దెయ్యాలు అన్నారు, చెప్పండి. దెయ్యాల ప్రార్థన మేము ప్రార్థన చేసి శృతి చూద్దాం. ఓ దెయ్యమా, ఓ చైతన్య దెయ్యం పోయింది. ఈ దెయ్యం పోయినాక ఈ 10 మంది నాతో 10 మంది అంటున్నారు, ఫాస్ట్ గారు అది పోయింది కానీ మనలోకి వచ్చింది అన్నారు. ఏ అమ్మ అన్న, మా అందరికి ఆటలను ఎంత దూరం తీసుకొచ్చి అమ్మ పెట్టట్లేదంట. వాళ్ళు ఏం చేశారు, ఇంత పూర్తి తెచ్చారండి. అందరూ వందనాలు అమ్మో అయ్యారు ఎవరు అంటున్నారు. సరే నీకు వందనాలు స్తోత్రాలు. నేనంటే ఉపవాసాలు అలవాటు, నా కుటుంబానికి అంటే అలవాటు. ఈ 9 మంది నేనే చేయాలి ప్రభు. ఆ రాత్రి అలా అయ్యారు కనీసం బిర్యానీ పెట్టుకొని పచ్చిపొచ్చేసి అన్నం పెట్టుకున్నాను. నేను ఏం చేయగలుగుతా? నా వల్ల ఏమైంది? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నా దగ్గర డబ్బులు ఉండబట్టి ఈ రోజుకి నేను ఏ కూటానికి వెళ్ళడానికి డబ్బులు వేసుకెళ్ళాను ఉండవు. ఎందుకంటే ఆదివారం మనకు వచ్చేది ఏమి ఉండదు. మీరు ఎన్ని చూసి మీరు ఏదో అనుకోవచ్చు. లోన లొటారా పైన పట్టాలా, ఎన్నో బొమ్మలు నీ మందిరానికి ఉన్నట్టు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఇప్పటికి ఈ రోజుకి కూడా ఆ ఊరు మళ్ళీ నన్ను తీసుకెళ్ళలేదమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎక్కడ భోజనానికి కొరత చేయను. విశ్వాసులు మంచిగా అందరూ కూడా వీళ్ళు నాతో ఉన్న వాళ్ళు అందరూ సహకరించి ఎక్కడికి వీధి కూటాలు పెట్టినా ఫస్ట్ గారు మీరు మా ఊరు వచ్చి వీధి కూటం పెడుతున్నారు, మేమే సహాయం చేస్తామని నేను వెళ్ళి ఎన్నో గ్రామాల నుండి వాళ్ళే ఉండి వాళ్ళే పెట్టి సంతోషంగా పంపించారు. గట్టిగా చెప్పగలుగుతారు. హల్లెలూయా. చెప్పగలిగా హల్లెలూయా. నేను మళ్ళా చెబుతున్నాను, వినండి. మన అక్కర్లు కానీ మన అవసరతలు కానీ నాకు ఇది లేదు అని కానీ ఏ మనిషి దగ్గర చెప్పకూడదు. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు విశ్వాసమున బ్రతుకుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసము. విశ్వాసం ఇస్తే 10 రూపాయలు ఇస్తారు, విశ్వాసం ఇస్తే 100 రూపాయలు ఇస్తారు, విశ్వాసం ఇస్తే 500 ఇస్తారు. 500 ఇచ్చినాక విశ్వాసం ఏమంటారు? పాస్టర్ గారికి ఏం కాదు అండి, పాస్టర్ గారికి ఏం కాదు. పాస్టర్ గారు ఏంటి వెళ్ళినా ఏదో బస్సు, పాస్టర్ గారికి ఎన్ని బస్సులు, పాస్టర్ గారికి ఎన్ని స్థలాలు, పాస్టర్ గారు ఇంతే కారే, పాస్టర్ గారు వస్తే కారే, పాస్టర్ గారు వస్తే జనమే. హల్లెలూయా. ఈరోజు మన మందిరంలో వాడే ఒక్క బాక్సులు
40,000 అంటే ఒకరోజు 4,000 కొనుక్కోవడానికి సెకండ్ హ్యాండ్ బాక్సులతో నడుపుకున్నాను. ఈరోజు అద్దెకి తీసుకొని వారానికి 1,000 రూపాయలు అద్దె కొనుక్కోవడానికి స్తోమత లేదు, 10 రూపాయలు కానుకోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకు నేర్పిస్తున్నాడంటే ఈ రోజు ఉన్న స్థితి వేరు, ఆ రోజు ఉన్న స్థితి వేరు. ఈరోజు మనకు దేవుడు మనం అడగల వచ్చింది, మనం అడగల వచ్చింది, మనం అడగల దేవుడు ఇస్తున్నాడు, మనం అడగల అన్నీ ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆ ఆదాము కోల్పోయిన అధికారం నీవు నేను తీసుకొని సాతానుతో పోరాడి దేవుని రాజ్యాన్ని కట్టాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఆదాము కోల్పోయిన అధికారము దేవుడు మనకిస్తున్నాడు. మనకు భూమి మీద ఒక కుటుంబం ఉంది, పరలోకంలో ఒక కుటుంబం ఉంది. హల్లెలూయా. ఈ కుటుంబంలో పోతే ఆ కుటుంబంలోకి వెళ్తాం. అందరు చెప్పండి, భూమి మీద ఏముంది మనకి? కుటుంబం. పరలోకం ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను ముగిస్తున్నాను, టైం చాలా వెళ్ళిపోయింది, నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు చాలండి. హల్లెలూయా. చూడండి, పరలోకమందును భూమి అందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నాయో. హల్లెలూయా. ఎక్కడెక్కడ కుటుంబాలు ఉన్నాయంటండి? పరలోకమందు. చెప్పండి అందరూ కూడా చెప్పాలి, అందరూ. పరలోకమందు మనకు కుటుంబం ఉంది. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, దేవదూతలు, దేవుని రాజ్యం భూమి మీదే ఉంది. ఈ భూమి మీద దేవుని సంఘం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇక్కడ మనకు కుటుంబం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఇక్కడ చనిపోతే ఏ కుటుంబంలోకి వెళ్తాం? అమ్మా, ఈ కుటుంబం నుంచి టైం అయిపోయింది, ఈ కుటుంబం నుంచి వెళ్ళాలి. ఏ కుటుంబంలోకి వెళ్తాం చెప్పాలండి? అమ్మ, ఏ కుటుంబానికి వెళ్తాం? ఈ కుటుంబం నుంచి టైం అయిపోతే ఆ కుటుంబానికి వెళ్తాం, ఆ కుటుంబం నుంచి టైం అయితే ఈ కుటుంబంలోకి వస్తాం, భూమిలోకి వస్తాం, తల్లి గర్భంలోకి వస్తాం, జన్మిస్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రయాసలన్నీ మాని మళ్ళా మన కుటుంబాన్ని మనం చేరుకుంటాం. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. అందుకే చనిపోయిన గారి గురించి ఎవరు ఏడవకూడదు. మన యోసేపు గారు చనిపోయారు, వాళ్ళు ఫోన్ చేశారు, పాస్టర్ గారు చనిపోతున్నాడు, బాగలేదయ్యా వచ్చి చిన్న ప్రార్థన చేయమన్నారు. నేను వెళ్ళాను. ఆయన చాలా సన్నిహితుడు కనుక, ఆ కుటుంబం చాలా సన్నిహితమైంది కనుక, వాళ్ళ కుమారులాగా భావిస్తాడు కనుక వెళ్ళి మోకాళ్ళు వేసి ఆ మంచం పక్కన నేను పడుకొని ఉన్నాడు, చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన లేచాడు. షర్టు ప్యాంటు లుంగి కట్టుకున్నాడు, హాఫ్ షర్టుకి గుండీలు పెట్టుకున్నాడు. పరలోకంలో దేవదూతలు కిందకి పైకి హడావుడిగా తిరుగుతున్నాయి. నేను అన్న తర్వాత లేచి, అక్క టైం అయిపోయింది, నాన్న పడుతున్నాడు అన్న. చాలా ఏడ్చేసిందండి. అసలు నువ్వు ఇట్లా ఏడుతా ఉంటే నేను చెప్పేవాడు కాదు. హల్లెలూయా. ఏ కుటుంబం కోసం వెళ్తున్నాడు? ఈ కుటుంబంలో నుంచి ఆ కుటుంబంలోకి వెళ్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము టైం ఉన్నంత వరకు ఈ కుటుంబంలో ఉంటాం, టైం అయిపోయిన తర్వాత పరలోకం అనే కుటుంబంలోకి వెళ్తాం. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 14 అంటాడు, నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నాయి, వేడిగా నీతో చెబుతున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరు ఉండలాగిన మీకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను. గట్టిగా చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
భూమి మీద ఉన్నంతకాలం దేవుని బిడ్డలుగా మనం పోరాడాలి, దేవుని బిడ్డలుగా యుద్ధం చేయాలి, సాధారణ సంబంధమైన కార్యాలకు యుద్ధం చేసి మనము ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆఖరి ఒక మాట, మనందరం సువార్త చేయాలి. విశ్వాసాలను మీరు గుర్తు పెట్టుకోవాలి. అయ్యా నాకు నొప్పి వచ్చింది, అయ్యా నాకు బాధ వచ్చిందంటే కాదు, నీవే వెళ్ళి 10 మందికి ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి రండి. మిమ్మల్ని బాగు చేస్తాడు, నన్ను బాగు చేశాడు, మిమ్మల్ని బాగు చేస్తాడని వారు చెయ్యి పట్టుకొని మందిరానికి నడిపించగలగాలి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎంతసేపు మేము ప్రజల దగ్గర కూర్చొని మేము మాట్లాడతాం కదా, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీలో ఉన్నాడు, మీలో ఉన్న దేవుడే మనం వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళలో కార్యం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసుని గురించి చెప్పండి, వారికి ప్రకటించండి, వెళ్ళి ప్రార్థన చేయండి, వారు మీ వెంటబడి వస్తారండి. అది మన సేవ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది మనం ఈ భూమి మీద ఉన్న సాతాను రాజ్యాన్ని పగలగొట్టి క్రీస్తు రాజ్యాన్ని కట్టాలి. హల్లెలూయా. అధికారం తీసుకోవాలి, రూపాలని అధికారం తీసుకోవాలి. ఆయన అన్నాడు, ఆకాశమందు భూమి యందు సర్వ అధికారాలు నా దగ్గర ఉన్నాయి, ఆ అధికారం నేను మీకు ఇస్తున్నానన్నాడు. అధికారం తీసుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయనుగాక. హల్లెలూయా హల్లెలూయా. నీలో రోగముగా దేవుని సన్నిధికి వచ్చి నిన్ను స్వస్థపరచువాడు నేనైనా మాటలు చదువు. ప్రభువును స్వస్థపరుస్తాను, శక్తి ఉన్నాను, నన్ను బాగు చేయని ఆ మాట హైలైట్ చేయాలండి. దేవుడు కార్యం ప్రారంభమైంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని సువార్త చేయనుగాక. హల్లెలూయా. సాతాను ఒక పక్కన జనుల కన్నులు మూసింది, చెవులు మూసింది. నేను ముగిస్తున్నాను, వినండి బాబు. ఒక ఇద్దరు ఇట్లా, ఒక ఇద్దరు ఇట్లా, ఇంకొక అబ్బాయి గుడ్డు ఇట్లా, సహోదరు శాంసంగ్ కామ్ తీసాడు. ఆ పుస్తకం ఇది అమ్మా, పుస్తకం సహోదరి ఎక్కడో వెళ్ళిపోయిందమ్మా. సూత్రం ఈ పాస్టర్ గారు వదిలిపెట్టడు. మరి నేను ఉపవాసం ఉన్నా, అది ఉండాలి కదా. గట్టిగా వెళ్ళి చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను 3 రోజులు ఉన్నాను, తిండి తినలా, నీళ్ళు తాగలా, మీరు ఒక పూట ఉండలేదా? తింటారన్న వాళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముగించే స్వామి అన్న వాళ్ళు చెప్పండి. చెప్పకూడదు, చెప్పరు కదా. ఈయన సువార్తికుడు, పాపం పట్టుకుంటుంది ఆయన స్వామి వందనాలు. ఈయన ఎవరండి? సువార్తికుడు. వీడు సిగరెట్ తాగేవాడు. ఈయనెవరు? సిగరెట్ తాగేవాడు. నోట్లో పెట్టుకోరా, వద్దులేదు, నేను విరోచనాలు నా పెన్ని అమ్మ నూనె తాగితే విరోచనాలు వెళ్ళేవాడు పట్టుకోండి. ఈ అబ్బాయి ఎవరు? సిగరెట్ తాగే అబ్బాయి, మంచోడు కాదు. ఈయన వచ్చాడు, అయ్యా సువార్త చెబుతున్నా అని చెప్పి కరపత్రిక తీసి ఈయనకి ఇచ్చాడండి. వీడేమో సిగరెట్ సిగరెట్ ఓకే, ఏం సిగరెట్ తాగా పట్టుకో, ఇది మరి ఈ దరిద్రం నాకెందుకు. హల్లెలూయా. సిగరెట్ తాగుతున్నాడు, కరపత్రిక ఇచ్చాడు, వీడు కింద పడేశాడు. నేను అంటాడు, వెళ్ళి ఎందుకు పడేసావు? ఎస్ఐ అంటే ఎక్కడ అనుకున్నావా? నేనా ఎప్పుడు దేవుడు అనుకున్నావా? నీ దగ్గర కూడా తిరుగుతున్నానని నేను చెప్పి మళ్ళీ తీరకూడదు. హల్లెలూయా. బైబిల్ ఏం చెబుతుందంటే, ఎందుకు పడేసావురంటే కళ్ళు మూసుకో, చేతులు పెట్టుకో, కళ్ళ మీద చేతులు పెట్టుకోరా, కళ్ళ మీద చేతులు పెట్టుకోరా, పొళ్ళు మీద కాదు కళ్ళ మీద పెట్టుకో. నేను చెప్పినట్టు అయ్యా అయ్యా గుద్దోని గుద్దోడు కదా అయ్యా నేను గుద్దోని దేవుడు ఏమన్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత ప్రజలందరి యొక్క మనోనేత్రాలు ఏం చేసింది? అందరి నోటితో చెప్పండి. నువ్వు గుడ్డోడికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే, బైబిల్ ఇస్తే, దేవుడి పేపర్ ఇస్తే అడిగి ఏమో చదువుచ్చా? చూపుందమ్మా
పడేశారండి. వాళ్ళంతేనండి, వాళ్ళంతే. అసూయ 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 కాదు, గుడ్డోడే చెప్పుకోండి. ప్రజలు హల్లెలూయా. యేసు అంట అసూయ. ఇది గుడ్డోడే కాదు. మళ్ళీ మైక్లో పాస్టర్ గారు ఇదిగో నేటి రక్షణ దినం, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం వదులుతున్నాడు మరియమ్మా. ప్రజలు హల్లెలూయా. వీడి దగ్గరికి వస్తే మళ్ళీ చెవులు మూసుకో, కళ్ళు చెవులు రోడ్డు మూసుకో. అయ్యా అయ్యా నేను నేను చెబుతోండి చెబుతోండి గుడ్డోడిని. నాకు వినపడదు, హల్లెలూయా. నువ్వు ఎంత పూర్వం ఊహిస్తే అడిగేమోనంటండి, ఈ యుగ సమన్వయం దేవత చెవులు మూసింది విషయగ్రంథం ప్రకారం. ఈ యుగ సమన్వయం దేవత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ప్రకారం కళ్ళు మూసింది. ప్రజల హల్లెలూయా. నీవు సమాధాన సువార్త చెప్పాలి. ఈ రాత్రి నేను సంపాదించిన ఎవరిలో ఉంది. మొన్న పోవడానికి వెళ్ళా, రెడ్డి గారు పెద్ద ఫోటో పెట్టించింది మేకపోతులు కోసి. రాజుగారి ప్రార్థన, మామూలు రాజుగారి ప్రార్థన అయితే రాజకోసం పెట్టాడు. అక్కడ నేను ఫోటో నాది, పెద్దలో నాది. ఆయన ఎలా చేసేదని తీసుకున్నాడు. ఆయన అన్నట్టుగా ధనవంతులారా మీరు త్వరలో చెప్పు ధనవంతున్నారు కదా, ఆయన చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన చేసి వెళ్ళిపోయాడు, పడిపోయాడు. తర్వాత నేను వాక్యం చెప్పి స్టేజ్ దిగానండి. అప్పుడు దాకా బాగా అవమానించాడు. నేను కాము ఓర్చుకున్నాను. దిగి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే ఒక ఆమె నుంచి పురాణం వచ్చింది. చాలా మంది ప్రజలు పడిపోయారు, జనంతో గుమ్మిగూడారండి. నేను వచ్చేసిన తర్వాత రాత్రి మళ్ళీ నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం రెడ్డి గారు అన్నారంట, మీరు చాలా బాగా చెప్పారంటని ఆయన 1 గంట సేపు మాట్లాడి నేను చెన్నై వెళ్తానికి నాకు ఎంత ఖర్చు లేదో అంతా ఆయన కొట్టాడు. గట్టిగా కొట్టాడు. హల్లెలూయా. సువార్త అనేది శుభవార్త అనండి, మంచి వార్త చెడు వార్త. ఈ రాత్రి చెడు వార్త మంచి వార్త. అమ్మా ఎటు రాలిపోతుందో నీవు కూలిపోతావు రోడియా. అసలే ఇది కుటుంబంలో బాగా గ్యాస్ స్టవ్లు ఏదో ప్రార్థన కూర్చున్నాడు. ఇంటి కులాలు ఇంటికి మొత్తం కూర్చోరా బాబు ప్రార్థన కూర్చో. ఏదో మందిరంలోకి వచ్చాక యేసు బాబు ఉన్నాడు, పేదగా ఉన్నాడు, చిన్న మంచి మాటలు చెబుతాడంటే రాలిపోతుంది. కూలిపోతుంది కాదండి, శుభవార్త. అందరు చెప్పండి, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపములను క్షమిస్తున్నాడు. అది శుభవార్త. ఇంకొక ఆయనకి వాక్యం చెప్పమనిచ్చారు. ఆయన ఇదిగో మళ్ళారా నేను ఆ దినములో శవములు కాల్చేవాడిని, 4 శవములు కాల్చి మళ్ళీ నేను బతిన్నాడు. అమ్మా ఏంటి రావట్లేదు. అయ్యా ఆయన అక్కడ పట్టుకొచ్చి ఆయన సవాలు కాస్తాడంట. ఆయనే చెయ్యాలంటే నాకేదో స్వామి నువ్వు వద్దు, నీ వేతన వద్దు స్వామి. మళ్ళీ గుడ్డు కొట్టించుకుంటుంది. మళ్ళీ చెప్పినందుకు మళ్ళీ లేకబడి. హల్లెలూయా. సాతాను ఏం చేశాడంటే కళ్ళు మూసాడు. కళ్ళు మూసాడు. అందుకే నేను అయ్యా వ్యక్తిని మార్చయ్యా అన్నారు. యేసు నామములో వారి కళ్ళు తెరవబడును గాక, వారి కళ్ళు మూసిన ప్రతి సాతాను బంధించబడును గాకని. వాడి కళ్ళు తెరవబడాలని, చెవులు తెరవబడాలని మీరు ప్రార్థన చేయండి. విడుదల వచ్చినప్పుడు వారిని వద్దన్న యేసయ్య దగ్గరికి వచ్చి కూర్చుంటారు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, పేదలకు సువార్త ప్రకటించుటకు, బంధించబడిన వారిని విడిపించుటకు, గుడ్డివారి కన్నులు తెరవడానికి నాకు వచ్చింది. కొంతమంది రోడ్డు మీద ఊరి సువార్త అని చెప్పి ఇల్లు వాళ్ళు కరపత్రికలు ఇచ్చేది, ఇబ్బంది పడేది. సువార్త విన్నట్టు ఈ యుగ సంబంధంగా గుడ్డోడు చేసింది. జనాలకు తెలియట్లేదు. ప్రార్థన చేయాలి, దురాత్మను బంధించాలి, సాతాను శక్తిని బంధించాలి, బలవంతుని బంధించకుండా మనం వాటి మీద ఏం చేయలేము.
హల్లెలూయా. నువ్వు పరమాణం పెట్టినప్పుడు నచ్చదు, వాడికి వినపడదు. ఎందుకంటే వాడి చెవులు మూయబడి, వాడి కళ్ళు మూయబడి, యేసు నామములో ఈ జిల్లాలో ఉన్న ప్రతి వాడి కన్నులు చెవులు నా ప్రభు ఈ ఉదయకాలమందు తెరుచునుగాక. నజరేయుడైన యేసు నామములో జనములు మన వెలుగుకు వచ్చుదురుగాక. రాజులు మన ఉదయకాంతి వచ్చుదురుగాక. దేవుని మనము ఎరగని జనులను మనము పిలుచుదుముగాక. మనము ఎరగని జనులు మన ఎదుకు వచ్చుదురుగాక. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. అధికారముతో ప్రార్థన చేయడముగాక. నీ అధికారము తీసుకోవాలి, అథారిటీతో ప్రార్థన చేయాలి. నీ ఉంటే ఈ కుటుంబంలోనే ఉంటావు, పోతే ఇప్పుడు చెప్పండి, కుక్కర్ వెళ్ళింది, బెజ్యం పడింది, పోయింది, ఎక్కడికి వెళ్తాం? స్వామి స్వామి శరణం 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 నాశనమ పోయిందయ్యో నా శరణమ్మ. అమ్మ ఏం త్యాగం చేయలేదు, ఏం చేసేది సేవ, ఎన్ని అప్పుడు సంపాదించారు. కళ్యాణ్ పోయి గారు, సిద్ధయ్య గారు, చిన్నయ్య గారు ఏం చేశారు దేవుని కోసం? పౌరు లేకపోతే ఇప్పుడు ప్రపంచాన్ని రక్షించాడు. ప్రజలు హల్లెలూయా. మన దేవుని కోసం ఏం చేయలేదండి, అన్నీ మన కోసం ఏం చేశాడు. ప్రజలు హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. ఉంటే ఈ కుటుంబం, పోతే ఆ కుటుంబం, ఏదో కుటుంబం మనకుంది. ఉంటే రెండు కుటుంబాలు, ఈ రెండు కుటుంబాలు నిత్యం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. మీరు కూడా దేవుడి సేవ జరుగుతుంది, మీరు కళ్ళు పెట్టి చూడటమే కాకుండా ఈ పరిచర్యలో మీరు కూడా పాల్గొనండి. ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, జనం కావాలి, అమ్మకు బాగా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకు చెప్పడానికి నాకు భయం వేసింది. ఎందుకంటే అమ్మకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. చెప్తే కబుర్లు ఏమైందో, అసలు ప్రెగ్నెంట్, మళ్ళీ హడావుడు కంగారు పెడతాను. ఇక్కడికి వచ్చాను చెప్పడం. నా మనం ఏంటంటే, మీరు కూడా మీకు తోచిన పని, చేయగలిగినంత పని దేవుని మందిరంలో చేయండి. ఆదివారం ఖాళీ చేసుకోండి, ఆ రోజు పని చేసుకున్నాం. నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఫోర్స్ చేయట్లేదు. నీ మనసు రమ్మంటేనే రండి, వండమంటేనే వండండి. నీవు ఓపిక చేయండి, లేకపోతే మానేయండి. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించినగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరి కలుసుకోండి. ప్రభువా, తండ్రి ఉదయకాలం మంచి మాటలు మాత్రం మాట్లాడారు. తండ్రి నీ కొరకు మేము ఏది చేయలేదు. మాకు రెండు కుటుంబాలు మీరు ఇచ్చారు. ఒకటి పరలోక సంబంధమైన కుటుంబం, రెండు నాయన భూ సంబంధమైన కుటుంబం. తండ్రి మీరు పరలోక సంబంధమైన కుటుంబంలో మీరు మమ్మల్ని పెట్టారయ్యా. భూమి మీద కూడా నాయన మాకు కుటుంబాన్ని ఇచ్చారు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలమందు తండ్రి భూమి శాశ్వతమైనది కాదయ్యా. తండ్రి మానవునికి అధికారం ఇచ్చావయ్యా. ఎన్నో మంది కళ్ళు మూయబడి నాయన ఈరోజు మేము దేనికి పోరాడుతున్నామో మాకు తెలియలేదయ్యా. తండ్రి మేము ఉంటే నీ రాజ్యంలో ఉండాలి. నీకు ఆయుష్ ఇచ్చినా నీ రాజ్యంలో నీ పని చేయాలి. నీ అధికారం కింద నీ కనుసైగల్లో నీ పనిని చూపించాలయ్యా. అలాంటి కృపను తండ్రి ఆ విధమైన భక్తిని నాకు ఇవ్వండి. తండ్రి ఆ విధమైన అధికారాన్ని ఇవ్వండి. ఆదాము మీరు అధికారం ఇచ్చారయ్యా. ఆదాము అధికారం పోగొట్టుకున్నాడయ్యా. ఆదాము అధికారం జారవిడుచుకున్నాడయ్యా. కానీ మా అధికారాన్ని మేము పోగొట్టుకోమయ్యా. మా అధికారాన్ని మేము చాలా విడుచుకోమయ్యా. మా అధికారంతో మేము పనిచేస్తామయ్యా. మా బలంతో పనిచేస్తామయ్యా. యేసు నామములో అయ్యా
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. మీరు అద్భుతాలు జరిగించున్నాయన. నీ కార్యాలు చేయి తండ్రి. నీ కార్యక్రమంతో బ్రతుకు మూలమునైనా చావులమునైనా సంతోషింతును నా యేసుతో ప్రకాశింతును నా మహిమతో సంతోషింతును.
తండ్రి ఒకటి భూ సంబంధమైన కుటుంబం, రెండు పర సంబంధమైన కుటుంబం అయ్యా. మేము తండ్రి మీరు జీవించిన నాడు మీకోసం మీ భూమి మీద బ్రతకాలి అయ్యా. మీరు పిలిచినప్పుడు మేము పర సంబంధమైన కుటుంబంలో చేరాలి. అదే మా నిరీక్షణ, అదే మా గురి, అదే మా జీవితం, అదే మా సేవ, అదే మా సమర్పణ. అయ్యింది నీ కృపలో నింపండి, నీ సహాయం చేయండి, నీ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయం అంతా వరుసలో కూర్చొని బాప్టిస్ట్ తీసుకున్న అందరూ వరుసలో లైన్లో కూర్చొని అందరూ లైన్లో వరుసలో కూర్చోవాలి. కుర్చీలు కూర్చొని చక్కగా వరుసలో కూర్చున్నాం. అందరూ చూడండి. నూతన 3 రోజుల ఉపవాసాలు బాప్టిస్ట్ తీసుకుంటే బాబు పేరు వచ్చింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో